హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పైథాన్ యొక్క ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అసలు ఆపరేటర్ అంటే ఏంటంటే, ఆపరేటర్స్ ఆర్ సింబల్స్ దట్ పర్ఫామ్ ఆపరేషన్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. అంటే ఆపరేటర్ అనేది ఒక సింబల్, అది ఏం పర్ఫామ్ చేసేది? ఆపరేషన్స్ లైక్ అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్, మెంబర్షిప్, ఐడెంటిటీ, బిట్ వైజ్ ఆపరేషన్స్ వేరియబుల్స్ ఇంకా వాల్యూస్ మీద పర్ఫామ్ చేసిద్ది. ఇప్పుడు వచ్చేసి టైప్స్ గురించి తెలుసుకుందాం. అర్థమెటిక్. ఫస్ట్ అసలు అర్థమెటిక్ అంటే ఏంటంటే, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి యూజ్ చేస్తాము. ప్లస్, మైనస్, ఇంటూ, ఎక్స్పోనెంట్, డివిజన్, మాడ్యులస్, ఫ్లోట్ డివిజన్, ఇలా కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి అర్థమెటిక్ ఆపరేషన్స్లో. ఫస్ట్ ప్లస్ అంటే తెలుసు కదా, యాడ్ చేసిద్ది. మైనస్, ఇంటూ, ఎక్స్పోనెంట్, డివిజన్, మాడ్యులస్, ఫ్లోట్ డివిజన్. మనం పైథాన్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైస్ అనేది ఒక 200 తీసుకున్నాను, ఇంకా క్వాంటిటీ వచ్చేసి 3 తీసుకున్నాను. మనం ఇప్పుడు టోటల్ కనుక్కోవాలంటే నేను ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నేను ప్రింట్ స్టేట్మెంట్లో టోటల్ అని ఇచ్చాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 200 ఇంటూ 3 కాబట్టి అవుట్పుట్ వచ్చేసి 600 వస్తుంది. ఇది అర్థమెటిక్ ఆపరేషన్. ఇంకా రిలేషనల్ ఆపరేషన్ అంటే ఏంటంటే, యూజ్ టు కంపేర్ వాల్యూస్, అంటే వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. రిజల్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఓన్లీ ట్రూ కానీ ఫాల్స్ కానీ అవుట్పుట్ వచ్చేసరికి. కొన్ని ఆపరేషన్స్ చూద్దాం. ప్లస్, డబుల్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇవి వచ్చేసరికి. ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. పైథాన్లో రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ వచ్చేసరికి మార్క్స్ ఈక్వల్స్ టు 75 ఇచ్చాను. ప్రింట్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 ఇచ్చాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూవే కదా, ఎందుకంటే 35 కన్నా ఎక్కువే కదా మనకు వచ్చిన మార్క్స్. సో ఇది. ఇంకా వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, యూజ్ టు కంబైన్ కండిషన్స్ని కంబైన్ చేస్తుంది. ఇది కూడా అంతే. రిజల్ట్ ఏమొస్తుంది? ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండు మాత్రమే వస్తాయి, ట్రూ ఫాల్స్. దీంట్లో వచ్చేసరికి అండ్, ఆర్, నాట్. అండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఏలో కొన్ని ఇచ్చాను, బి ఒకటి తీసుకున్నాను, ఈ రెండింటికి కలిపి కామన్గా ఉంటే అప్పుడు ట్రూ వస్తుంది అండ్లో అయితే. అండ్కి వచ్చేసరికి సింబల్ ఇది తీసుకోవచ్చు. ఆర్ అంటే ఏంటంటే, రెండిట్లో కలిపి రాయొచ్చు. ఇంకా నాట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏ ఉందనుకో, ఏకి ఒక వాల్యూ ఇచ్చాను, దానికి కాంప్లిమెంటే నాట్. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో ఎగ్జాంపుల్ చూసుకునేసరికి ఏజ్ అనేది 22 ఇచ్చాను నేను, అప్పుడు డిగ్రీ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చాను. ఇంకా ప్రింట్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అండ్ డిగ్రీ. చూడండి, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ఎందుకు అంటే చూడండి, ఏజ్ గ్రేటర్ దెన్, ప్రింట్లో ఏమి ఇచ్చాము? ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఇచ్చాము, అంటే 18 కన్నా ఎక్కువే కదా అంటే డిగ్రీ అని ఇచ్చాము, ట్రూవే కదా ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, యూజ్ టు అసైన్ వాల్యూస్. మనం వాల్యూస్ని అసైన్ చేస్తాము. టైప్స్ వచ్చేసరికి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, ఇంటూ ఈక్వల్స్ టు, డివిజన్ ఈక్వల్స్ టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్కి ఒక వాల్యూ, ఎక్స్కి 5 అని అసైన్ చేశాను వాల్యూని. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు తీసుకున్నాం. ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు అంటే ఏంటంటే, ఎక్స్ ప్లస్ ముందు వాల్యూ 1, ఎక్స్కి 5 అనే వాల్యూని అసైన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 2 అనుకో, దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ అంత ప్రీవియస్గా 5 కదా, 5 ప్లస్ 2 అంటే ఎక్స్కి 7 అనే వాల్యూ ఇప్పుడు 5 కాదు, ఎక్స్ వాల్యూ 7 అవుతుంది. ఎక్స్కి న్యూ వాల్యూ అసైన్ అవుతుంది 7. అదే మైనస్ అనుకో, మైనస్ ఆపరేషన్లో నేను ఎక్స్ మైనస్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చా, అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 2. ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ అంత మనకి 7 కదా, సో 7 మైనస్ 2, ఎక్స్ ఈక్వల్స్ టు 5 అని వస్తుంది. నెక్స్ట్
ఎక్స్ ఇంటూ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చాను అనుకో, అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 2, ఎక్స్ వాల్యూ ఎంత 5, 5 ఇంటూ 2 ఎంత 10, ఎక్స్ వాల్యూ న్యూగా అసైన్ ఏంటి 10. సో ఈ వీటిని ఇలా అంటాం. నెక్స్ట్ పైథాన్లో రియల్ టైం ఎగ్జాంపుల్ చూసేసరికి నేను బ్యాలెన్స్ ఈక్వల్స్ టు 1000 అని ఇచ్చాను, ఇంకా బ్యాలెన్స్ ప్లస్ ఈక్వల్స్ టు 500 అని ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ యొక్క వాల్యూ ఎంత న్యూగా మనం ప్రోగ్రామ్ అంటే అవుట్పుట్లో న్యూగా వాల్యూ ఏమొస్తుందో అది చూడాలి. బ్యాలెన్స్ని ఫస్ట్ 1000గా అసైన్ చేశాను కదా, బ్యాలెన్స్ ప్లస్ ఈక్వల్స్ టు 500. దీన్ని ఎలా రైట్ చేయొచ్చు? బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాలెన్స్ ప్లస్ 500 కదా. సో బ్యాలెన్స్ వాల్యూ ఎంత 1000 ప్లస్ 500 ఈక్వల్స్ టు 1500. బ్యాలెన్స్ అవుట్పుట్లో ఏమొస్తుంది 1500 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే చెక్ ఇఫ్ వాల్యూ ఎగ్జిస్ట్ ఇన్ ఏ సీక్వెన్స్. ఒక వాల్యూని ఎగ్జిస్ట్ అవుతుందా లేదా ఇచ్చిన సీక్వెన్స్లో అది చెక్ చేస్తుంది. దీంట్లో కూడా 2 ఆపరేటర్స్ ఉంటాయి. ఏంటంటే ఇన్, నాట్ ఇన్. ఇన్ అంటే ప్రెజెంట్, నాట్ ఇన్ అంటే నాట్ ప్రెజెంట్. ఎగ్జాంపుల్ చూద్దాం. పైథాన్ వచ్చేసరికి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేను జయశ్రీ అని తీసుకున్నాను. నెక్స్ట్ ప్రింట్ జేఏవైఏ ఇన్ నేమ్. ఇదేమొస్తుంది ట్రూ అనే కదా వచ్చేది, ఎందుకంటే జేఏవైఏ అనేది ప్రింట్ ఇన్. సపోజ్ ప్రింట్ జేఏవైఏ నాట్ ఇన్ నేమ్, ఈ స్టేట్మెంట్ ఇచ్చాను నేను. జేఏవైఏ నాట్ ఇన్ నేమ్ అంటే జేఏవైఏ అనేది ఈ నేమ్లో ప్రెజెంట్ అయింది, కానీ ఇక్కడ మనం నాట్ ఇన్ అని ఇచ్చాం కాబట్టి ఫాల్స్ అని వస్తుంది అవుట్పుట్. దీనికి అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. ఇది మెంబర్షిప్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏంటంటే చెక్ వెదర్ 2 వేరియబుల్ రిఫర్స్ ద సేమ్ ఆబ్జెక్ట్. అంటే ఇది ఏం చేసిందంటే లొకేషన్ 2 మెమరీ లొకేషన్స్ని కంపేర్ చేస్తుంది. దీంట్లో వచ్చేసరికి ఈజ్ నాట్ 2 టైప్స్, ఈ 2 ఉంటాయి. ఈజ్ అంటే ఏంటంటే సేమ్ ఆబ్జెక్ట్, ఈజ్ నాట్ అంటే నాట్ సేమ్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏ ఈక్వల్స్ టు 1, 2 తీసుకున్నా, బి ఈక్వల్స్ టు ఏ తీసుకున్నా. ప్రింట్ ఏ ఈజ్ బి అంటే ఏ బి 2 ఈక్వల్. ఇక్కడ మనం ఆల్రెడీ బి ఈక్వల్స్ టు ఏ అని ఇచ్చాము, అంటే బి ఈక్వల్స్ టు ఏ అంటే ఇక్కడ బీకి ఏమొస్తుంది 1, 2 అని కదా. సో బి అనేది బి ఏ 2 ఈక్వలే కదా, సో ట్రూ అని వస్తుంది అవుట్పుట్. ఒకవేళ ఇదే ఎగ్జాంపుల్కి 1, 2 అని ఇచ్చారు, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని తీసుకున్నాం. ప్రింట్ స్టేట్మెంట్లో వచ్చేసరికి ఏ ఈజ్ నాట్ బి, అప్పుడు ఏబి 2 ఈక్వల్ అని ఇచ్చాను నేను ఇనిషియల్గా. సో ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో వచ్చేసరికి ఏ ఈజ్ నాట్ బి అని ఇచ్చాను, సో ఈ కండిషన్ ఫాల్స్ అని వస్తుంది కదా అవుట్పుట్లో. సో ఇంక ఇది నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ హౌ టు ప్రొవైడ్ ఇన్పుట్ టు కన్సోల్ ఇన్ పైథాన్. ఇన్పుట్ అంటే ఏంటంటే యూజర్ టు టేక్ డేటా ఫ్రమ్ ద యూజర్. వాట్ ఎవర్ యూజర్ టైప్స్ ఈజ్ టేకెన్ ఏ స్ట్రింగ్ బై డిఫాల్ట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ అని ఇచ్చాను కదా. దీని మీనింగ్ ఏంటంటే డిస్ప్లేస్ మెసేజ్. ఏం డిస్ప్లే చేసింది? ఎంటర్ ఏ వాల్యూ అని డిస్ప్లే చేసింది. యూజర్ ఎంటర్ సంథింగ్ అంటే మనము ఎంటర్ చేయాలి ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ 10.5 అని ఒక ఎంటర్ చేశాను వాల్యూ, ఏ వాల్యూ 10.5 అని ఇచ్చాను. అప్పుడు ఏం చేసింది? ఫ్లోట్ అనే కీవర్డ్ ఇట్ కన్వర్ట్స్ దట్ ఇన్పుట్ ఇంటూ ఏ డెసిమల్ నెంబర్. ఫ్లోట్ అనే కీవర్డ్ అనేది ఇన్పుట్ని డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేశాక ఏలో స్టోర్ చేసిద్ది ఆ వాల్యూని. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ బి వాల్యూ. ఇంట్ అంటే ఇంటీజర్, డిస్ప్లేస్ మెసేజ్, ఎంటర్ బి వాల్యూ అని డిస్ప్లే చేసింది. ఇక్కడ చూసారు కదా. యూజర్ ఎంటర్ ఏ నెంబర్ అంటే యూజర్ ఏదో ఒక నెంబర్ని ఎంటర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఎంటర్ చేశాను. అది అప్పుడు ఇంట్ అనే కీవర్డ్ ఏం చేసింది అంటే కన్వర్ట్స్ ఇన్పుట్ టు ఇంటూ ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసిద్ది ఇన్పుట్ యొక్క వాల్యూని, ఇంట్ అనే కీవర్డ్. నెక్స్ట్ స్టోర్స్ ఇన్ బి వేరియబుల్ స్టోర్ చేసిద్ది. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ ఎస్టీఆర్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సి వాల్యూ. డిస్ప్లేస్ మెసేజ్ ఎంటర్ సి వాల్యూ అని డిస్ప్లే చేసిద్ది మెసేజ్. ఇప్పుడు ఇదేం చేసింది? యూజర్ ఎంటర్స్ టెక్స్ట్ అంటే స్ట్రింగ్ అని ఇచ్చాం కాబట్టి ఏదో ఒక సెంటెన్స్ కానీ వర్డ్స్ కానీ అలాంటివి ఇవ్వాలి. ఇంకా ఎస్టీఆర్ కీప్స్ ఇట్ ఏ స్ట్రింగ్ అంటే ఎస్టీఆర్ అనే కీవర్డ్ స్ట్రింగ్ని కీప్ చేసింది. టెక్స్ట్ అంటే లైక్ హలో,
హాయ్ అలాంటి మెసేజ్ ఇంకా సి వాల్యూలో స్టోర్ చేసేది లైక్ హాయ్ అని ఇచ్చాను నేను. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసరికి 10. ఇక్కడ ప్రింట్ A+B అని ఇచ్చాను, అంటే ఏని బీని యాడ్ చేస్తే 10.5 15.5 అని ఒకటి అవుట్పుట్, ఇంకోటి ప్రింట్ సి అనేది ఏమి హాయ్ అని ప్రింట్ అవుతుంది, ఇది అవుట్పుట్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఎగ్జాంపుల్, A ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ వాల్యూ. ఏ అనేది ఒక వాల్యూ ఏంటి ఇస్తాము ఫస్ట్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇస్తాము వాల్యూ 10. B ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ వాల్యూ, B ఈజ్ ఈక్వల్స్ టు 5. X ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ. ఎక్స్ అనే వాల్యూకి ఇంట్ ఆఫ్ ఏ అంటే ఇంటీజర్ అనే వాల్యూని స్టోర్ చేసాం ఎక్స్లో. అప్పుడు ఏమొస్తుంది ఇంటీజర్ 10 వస్తుంది, వైకి 5 వస్తుంది. అవుట్పుట్ ప్రింట్ X+Y కదా, X+Y అంటే ఎంత వచ్చింది అవుట్పుట్ ప్రింట్. ఇక్కడ చూసారు కదా వాల్యూ 2 వాల్యూ 1 2+1 X+Y కాబట్టి 3 ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి ఏం చూద్దామంటే రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్కి. పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్కి మనం ఒక కోడ్ రాసేద్దాం. కోడ్ రాద్దాం. ఫస్ట్ పెరిమీటర్ యొక్క రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, P ఈజ్ ఈక్వల్స్ టు P అనే కీవర్డ్ తీసుకున్నాం 2 × L+P కదా ఫార్ములా ఇది. ఇప్పుడు దీనికి మనం వచ్చేసరికి రాయాలి. ఫస్ట్ ఏ అనే ఒక కీవర్డ్ తీసుకున్నాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ లెంత్. నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ బ్రెత్. C ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ రెక్టాంగిల్ వాల్యూ. ఇక్కడ ఫ్లోట్ అని రాయొచ్చు, ఇంటి కూడా తీసుకోవచ్చు, బట్ మన ఇష్టం. నెక్స్ట్ ప్రింట్ లెంత్ ఏ, ప్రింట్ లెంత్ B, ప్రింట్ రెక్టాంగిల్ C. ఇక్కడ చూడండి సికి రెక్టాంగిల్ యొక్క వాల్యూని స్టోర్ చేసాం, అది ఇంటీజర్ టైప్లో ఉండాలి. బీకి బ్రెత్ యొక్క వాల్యూని ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసాం, ఏకి లెంత్ యొక్క ఇంటీజర్ వాల్యూని ఏలో స్టోర్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, లెంత్ వాల్యూ ఎక్కడి నుంచి తెచ్చాం, ఏ నుంచి తెచ్చాం. నెక్స్ట్ లెంత్ B, నెక్స్ట్ బ్రెత్ B, ఇంకా ప్రింట్ రెక్టాంగిల్ C నుంచి రెక్టాంగిల్ యొక్క వాల్యూని తీసుకుంటున్నాం. అవుట్పుట్ వచ్చేసరికి చూద్దాం. ఫస్ట్ ఎంటర్ లెంత్ వాల్యూ ఎంటర్ చేయాలి 2, ఎంటర్ బ్రెత్ 4, రెక్టాంగిల్ వాల్యూ చూద్దాం. ఫార్ములా తెలుసు కదా, 2 × L+B కదా ఫార్ములా. 2 లెంత్ అంతా 2, బ్రెత్ అంతా 4, 2 × 6 12, రెక్టాంగిల్ వాల్యూ 12. ఇంకా మీకేమైనా ఈరోజు చెప్పిన టాపిక్లో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.